హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్రెడీ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఏపీ అండ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ వైజాగ్ డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా పెడుతున్నాము. ఇన్ ఏపీ కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. రిమైనింగ్ వీడియోస్ కూడా ఏమేమి కావాలి అండ్ కాలేజెస్ మధ్యన కంపారిజన్ వీడియోస్ కూడా వస్తాయి. యూ కెన్ చెక్అవుట్. ఇప్పుడు నేను ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అండ్ నాక్ ర్యాంకింగ్ అండ్ కోర్సెస్ ఆఫర్డ్ ఒక్కొక్క ఇంజనీరింగ్ యూనివర్సిటీస్ మనం చూద్దాం. దిస్ ఇంక్లూడ్స్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ రెండు కూడా ఉంటాయి. ఓకే, కాలేజ్ దోస్త్ వాళ్ళు మీకోసం ఏం చేస్తున్నారంటే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ ఏపీ మార్క్స్ వెస్ ర్యాంక్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇన్ డీటెయిల్గా అన్నీ కనిపిస్తాయి. అండ్ మీకు చాలా రిసోర్సెస్ లైక్ టాప్ ఏపీ ఇంజనీరింగ్ కాలేజెస్, ఏరియా వైజ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్, కౌన్సిలింగ్ డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఓకే, యూనివర్సిటీ కట్ ఆఫ్స్ అన్నీ కూడా మనకైతే కనిపిస్తాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కాలేజ్ దోస్త్ షార్ట్ బోర్డ్ది, అండ్ అలానే పిన్ కమెంట్లో కూడా ఉంటుంది, చెక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది 2023లో వచ్చిన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. ఇది చాలా పారామీటర్స్ బేస్ చేసుకొని ఒక కాలేజ్కి అయితే ఈ ర్యాంకింగ్ ఇస్తారు. 100 నుండి 200 వరకు అండ్ అప్ టు 300 వరకు కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ బ్యాండ్స్ అంటూ ఉంటాయి. సో లాస్ట్ 2023లో టాప్ 200లో ఫీచర్ అయిన టాప్ యూనివర్సిటీస్ ఏవేవి ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. యూనివర్సిటీస్ మాట్లాడదాం. ఇంజనీరింగ్ కాలేజెస్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, చెక్ చేయండి ఒకసారి. అవేంటి అంటే మనకి యూనివర్సిటీ ర్యాంకింగ్స్లోని ఆంధ్రప్రదేశ్ నుంచి 44th ర్యాంక్లో మనకి కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్, కేఎల్ యూనివర్సిటీ మీ అందరికీ తెలుసు కదా, అది. నెక్స్ట్ 59th పొజిషన్లో ఇది ఐఐటి తిరుపతి, అనవసరం మనకి యూనివర్సిటీస్లోని అది. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్, గుంటూరులో ఉంటుంది మనకి ఇది యూనివర్సిటీ, చాలా టాప్ యూనివర్సిటీ, 85th ర్యాంక్ వచ్చింది. అండ్ ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ విశాఖపట్నం, 94th ర్యాంక్ వచ్చింది. ఇది 2023 బేసిస్ మీద. మరి 2024 అనేది ఎప్పుడు వస్తుంది అంటే అది మనకి జూన్ మంత్లో వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ June 5th అని ఉన్నది. రాగానే మీకు అయితే ఇంకొక వీడియోలో అప్డేట్ చేస్తాను నేను. ఓకే, ఇది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా నెక్స్ట్ బ్యాండ్ అంటే 101 నుండి 150 మధ్యలో ఉన్న ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కాలేజెస్ ఏంటి అంటే గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, గీతం, ఇది కూడా ప్రైవేట్ యూనివర్సిటీ, విశాఖపట్నంలో అయితే ఉన్నది. అండ్ సేమ్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ గవర్నమెంట్ యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ JNTUK కాకినాడలో ఉంది. ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ. ఇది 101 to 150 మధ్యలో ఉన్న ఫీచర్డ్ యూనివర్సిటీ కాలేజెస్. నెక్స్ట్ 151 to 200 మధ్యలో ఉన్న కాలేజెస్లోని యూనివర్సిటీస్లో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్, ఆంధ్రప్రదేశ్, ఇది కూడా 151 to 200 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఉంది. చాలా బెస్ట్ యూనివర్సిటీస్లోని అది కూడా ఉంటుంది. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర, ఇక్కడ చూస్తే శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ MBU అని పిలుస్తున్నారు. ఆల్రెడీ నేనైతే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో చెప్పాను నేను. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో ఉంది. అండ్ విజయవాడలో ఉన్న విఆర్ సిద్ధార్థ కాలేజ్, అది కూడా నేను ఆల్రెడీ చెప్పేశాను, లైక్ అంటే అది ఇంజనీరింగ్ కాలేజెస్లోకి వస్తుంది. ఓకే, సో ఐ హ్యాడ్ దట్ సంథింగ్ అబౌట్ విఆర్ సిద్ధార్థ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ యూనివర్సిటీ. అది కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని మీకు ఒకసారి అప్డేట్ అయితే చేస్తా. ఓకే, రిమైనింగ్ ఇప్పుడు ఒక్కొక్క దానికోసం చూద్దాం. ఫస్ట్ కేఎల్ యూనివర్సిటీ, ఆల్రెడీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూశారు, 44thలోనే సంథింగ్ అరౌండ్ ఉంది అది. యా, సో ఇక్కడ చూస్తే ఎన్ఐఆర్ఎఫ్ నాక్ గ్రేడింగ్ వచ్చేసినప్పటికీ A++. ఇది ఏంటి అంటే కేఎల్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ, దీనికి సపరేట్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి మీ మార్క్స్ బట్టి సపరేట్ ఫీజు స్ట్రక్చర్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నాక్ A++ వచ్చింది. ప్లేస్మెంట్స్ కూడా చాలా టాప్ మోస్ట్గా జరుగుతాయి. ఇక్కడ ఇచ్చినట్టుగానే 5,000+ స్టూడెంట్స్ ప్లేస్డ్ ఇన్ 300+ కంపెనీస్ ఇన్ 2023. 60 LPA ఇస్ ది హైయెస్ట్ ప్యాకేజ్ ఫర్ కేఎల్ యూనివర్సిటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ we have just a minute programs offered. ఓకే, బోత్ లాటరల్ ఎంట్రీస్ అండ్ ఎంసెట్ వాళ్ళు కూడా ఉంటారు. లాటరల్ ఎంట్రీస్ అంటే డిప్లొమా నుండి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వెళ్తున్న వాళ్ళకి కూడా ఇందులో ఛాన్స్ ఉంది. బీటెక్ ప్రోగ్రామ్స్ చూపిస్తాను చూడండి. AI అండ్ DS, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బయోటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, EEE, ECE, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే, బీటెక్ లాటరల్ ఎంట్రీ ప్రోగ్రామ్స్ చూసేటప్పటికి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, బయోటెక్నాలజీ, సివిల్, CSE IT, నెక్స్ట్ ECE, EEE, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, IoT అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో దీస్ ఆర్ ది బీటెక్ ప్రోగ్రామ్స్ ఫర్ వేరియస్ లాటరల్ అండ్ ఎంసెట్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసినప్పటికీ వీ హ్యావ్ గీతం. సో గీతం వచ్చిన గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అది ఉంది కదా గీతం, ఇది విశాఖపట్నంలో అయితే ఉంది మనకి. ఇది కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో మంచి పొజిషన్ 101 to 150 ర్యాంకింగ్లో ఉంది. అండ్ ఇది కూడా ప్రైవేట్ యూనివర్సిటీ. గీతంకి సపరేట్ సెట్ ఉంటుంది, బోత్ లాటరల్ ఎంట్రీస్కి కానీ ఎంసెట్కి కానీ. ఆ ఎగ్జామ్ రాసి ఇందులోకి అయితే ఎంట్రన్స్ అయితే తీసుకుంటారు చాలామంది. సో ఫీ స్ట్రక్చర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇది ప్రైవేట్ యూనివర్సిటీ ఇది. ఓకే, డిమిట్ టు బి యూనివర్సిటీ. సో నాక్ అక్రిడేషన్ వచ్చేసినప్పటికీ A++ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి అంటే బీటెక్ ప్రోగ్రామ్స్ అనేవి ఏరోస్పేస్, బయోటెక్నాలజీ, బయోమెడికల్, సివిల్ ఇంజనీరింగ్ విత్ కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, అండ్ సైబర్ సెక్యూరిటీ, సిఎస్సిలో సైబర్ సెక్యూరిటీ, అండ్ కంప్యూటర్ సైన్స్లోనే డేటా సైన్స్, అండ్ బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. నెక్స్ట్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విచ్ మీన్స్ ఈసీఈ. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, అండ్ బీటెక్ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాలా ఆఫర్ చేస్తున్నాయి కోర్సెస్ అయితే, అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. నెక్స్ట్ లాటరల్ ఎంట్రీ ప్రోగ్రామ్స్ అంటే సెకండ్ ఇయర్ ద్వారా ఈసెట్ ద్వారా వెళ్ళేవాళ్ళు. ఈసెట్ ద్వారా అంటే సెకండ్ ఇయర్ బీటెక్కి వెళ్ళేవాళ్ళు. ఈసెట్ అయితే వీళ్ళకి ఏం తీసుకోరు, ఇక్కడ మీ సపరేట్ సెట్ రాయాలి మళ్ళీ దీనికోసం. బయోటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి బిజినెస్ సిస్టమ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏఎంఎల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, EEE, ఈసీఈ, మెకానికల్. దీస్ ఆర్ ద అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ ఆఫరింగ్ ఫర్ lateral students. Next, this is the campus for engineering college in Visakhapatnam. Okay, 1980. నెక్స్ట్ ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ లైక్ ఆంధ్ర యూనివర్సిటీ రిలేటెడ్. మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది ఎవరైతే ఇందులో చదువుతారు. అంటే మీరు డబ్బులు కట్టక్కర్లేదు, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, లైక్ అంటే సమ్ బిల్డింగ్ ఫండ్స్ అవన్నీ పక్కన పెట్టగా. ఓకే, సో దీని నాక్ ర్యాంకింగ్ వచ్చేసినప్పటికీ ఆంధ్ర యూనివర్సిటీ, ఇది మీరు ఆల్రెడీ చూశారు, సంథింగ్ అరౌండ్ 95th 2023 నాక్ ర్యాంకింగ్ ప్రకారం, ఐ మీన్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం. అండ్ నాక్ గ్రేడ్ వచ్చేసినప్పటికీ A++ గ్రేడ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాక్ ర్యాంకింగ్ అనేది చాలా మంచి స్కోర్, 3.74 స్కోర్ ఇచ్చారు అవుట్ ఆఫ్ 4. ఓకే, దిస్ ఆర్ ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నంలో ఉంది ఇది. అండ్ డిపార్ట్మెంట్స్ బోత్ లాటరల్ ఎంట్రీస్ అండ్ ఎంసెట్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఇందులో అప్లికబుల్ ఉంటుంది ఫీ రియంబర్స్మెంట్ లాంటిది. డిపార్ట్మెంట్స్ ఏంటి అంటే లైక్ సివిల్ ఇంజనీరింగ్ ఉంది, సిఎస్సి ఉంది, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, జియో ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ, మరైన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ అండ్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ సంథింగ్ అలా. సో దీస్ ఆర్ ది యూజీ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్. అండ్ సమ్ ఆఫ్ ది పాయింట్స్ టు బి కవర్డ్ ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్లేస్మెంట్స్ ప్రతి ఒక్క యూనివర్సిటీస్కి కూడా బాగానే ఉంటాయి. ఎవ్రీ ఇయర్ టాప్ కాలేజెస్ విజిట్ చేస్తూ ఉంటాయి మంచి మంచి ప్యాకేజెస్తోని. ప్లేస్మెంట్స్ వాళ్ళు అందుకే మెన్షన్ చేయలేదు, కొన్ని వాటికి మెన్షన్ చేశారు, అవి నేను చూపిస్తున్నాను, మెన్షన్ చేయలేనివి నేను చెప్పట్లే. అండ్ ఏయూ రిలేటెడ్గా మాత్రం గూగుల్, మైక్రోసాఫ్ట్, అట్లాసియన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ చాలా మంచి వస్తాయి. సర్వీస్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కోర్ కంపెనీస్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ చూస్తే 2019లో 16th ర్యాంక్ ఉంది, 2020లో 19th ర్యాంక్, 2021లో 24th ర్యాంక్, 2022లో 77th ర్యాంక్, 2023లో 95th ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో ఉంది. నాక్ అక్రిడేషన్ వచ్చేసినప్పటికీ A గ్రేడ్ అని ఉంది, బట్ రీసెంట్గా అప్డేట్ అయింది అది, అందుకే A++ ఇచ్చారు అక్కడ. ద వరల్డ్ యూనివర్సిటీస్ అండ్ ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ది పాయింట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు దట్. అండ్ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ ఆల్రెడీ వీ హ్యావ్ కవర్డ్ కదా. సో నెక్స్ట్ వచ్చేసినప్పటికీ విజ్ఞాన్, ఆల్రెడీ ఇది కూడా ప్రైవేట్ యూనివర్సిటీ. విజ్ఞాన్ గుంటూరులో ఉన్నది, 85% ప్లేస్మెంట్ రేట్ అయితే ఉందని చెప్పి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ కంపెనీస్ HSBC, ఇన్ఫోసిస్, యాసెంచర్, గూగుల్ సంథింగ్ చాలా మంచి కంపెనీస్ కూడా ఇక్కడ విజిట్ చేస్తున్నాయి. అండ్ విజ్ఞాన్ యూనివర్సిటీ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూద్దాం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లోని 75th ర్యాంక్ ఉంది ఇది 2023లో. నాక్ A+ అక్రిడేషన్, 3.49 CGPA అవుట్ ఆఫ్ 4 ఇచ్చారు ఇది. నాక్ మంచి గ్రేడ్ ఉంది, ఎన్ఐఆర్ఎఫ్ మంచి 100 లోపు ర్యాంకింగ్ ఉంది. అండ్ NBA అక్రిడేషన్ కూడా ఉంది, రిమైనింగ్ కాలేజెస్కి ఉంది, ఇక్కడైతే క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అండ్ అప్రూవ్డ్ బై AICTC, ఓకే, AICTE. ఓకే, సో దిస్ ఈస్ about విజ్ఞాన్ యూనివర్సిటీ. అండ్ కోర్సెస్ ఆఫర్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బయోమెడికల్, సివిల్, సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 2021 నుంచి పెట్టారు. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ. సో దీస్ ఆర్ ది ప్రోగ్రామ్స్ ఆఫర్. ఓకే,
అండ్ దిస్ ఆర్ ఫర్ ఐ థింక్ ఇంకా ఉన్నాయి చూసారా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్. అండ్ అలానే దీనికి సపరేట్ సెట్ ఉంటుంది మళ్ళీ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో. అండ్ ఈవెన్ దో ఎంసెట్ వాళ్ళకి కూడా సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంసెట్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి, లైక్ అంటే ఇంటర్ నుంచి వెళ్తున్న వాళ్ళకి ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి సపరేట్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియన్ మీరు చూసుకోండి. ఆన్లైన్ టెస్ట్ రాసి వాళ్ళ పోర్టల్లోకి వెళ్తే మీకు క్లియర్ కట్గా అనిపిస్తుంది. విజ్ఞాన్ ఆన్లైన్ టెస్ట్ అది అపేర్ అయిన తర్వాత లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్కి విత్ సమ్ ఫీ అనేది ఉంటుంది ఇది. ఓకే, admission in BTech lateral entry programs will be through VU set online test conducted by Vignan Foundation for Science, Technology and Research, deemed to be university or qualifying ESET కూడా ఇచ్చారు, ఒకసారి అయితే చెక్ చేయండి ఇది. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్స్. లాటరల్ ఎంట్రీ వాళ్ళకి ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి? బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. అండ్ వాటి యొక్క సబ్ బ్రాంచెస్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ. ఏ బ్రాంచెస్ అని, ఇప్పుడు కెమికల్లోని ఏమేమి కెమికల్ అన్ని ఆ బ్రాంచెస్ అన్నీ కూడా తీసుకుంటారు. ఓకే, సో దోస్ అది విజ్ఞాన్ రిలేటెడ్గా. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ కోసం కొంచెం జాగ్రత్తగా కనుక్కొని ఫర్దర్గా అప్పుడు మీరు మూవ్ ఆన్ అవ్వండి. ఇవి టాప్. అండ్ జేఎన్టీయు కాకినాడ. సో జేఎన్టీయు రిలేటెడ్గా మనకి కాకినాడ, అనంతపూర్, కల్కిరి అండ్ పులివెందుల అవన్నీ కూడా మంచి కాలేజెసే. ఆర్డర్లో చెప్తాను నేను. జేఎన్టీయు కాకినాడ ఫస్ట్ అయితే మనకి టాప్ కాలేజ్, మనకి ఫీచర్ కూడా అయింది NIRF ర్యాంకింగ్లో, ఆల్రెడీ నేను చూపించాను మీకు. ఓకే, జేఎన్టీయు కాకినాడ రిలేటెడ్గా. అండ్ కోర్సెస్ ఆఫర్డ్ ఏంటి అంటే, వీ హ్యావ్ కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్లో రోబోటిక్స్, సిఎస్సి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, అండ్ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. నెక్స్ట్ సిఎస్సి, సైబర్ సెక్యూరిటీ, ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీరింగ్, ఫుడ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్, బోత్ ఫర్ ఈసెట్ అండ్ ఎంసెట్. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ, టెక్స్టైల్ ఇంజనీరింగ్, సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి డిజైన్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సిఎస్సి బిగ్ డేటా అనలిటిక్స్. ఇవన్నీ కోర్సెస్ ఆఫర్డ్ ఫర్ జేఎన్టీయు కాకినాడ. ఓకే, అండ్ అక్రిడేషన్. జేఎన్టీయూకే అక్రిడేషన్ చూస్తే మనకి NAC A+ ఉంది, NIRF ర్యాంకింగ్లో ఫీచర్ అయి ఉంది. అండ్ అలానే NAC A+ ఉంది. దిస్ ఆర్ ది అబౌట్ జేఎన్టీయూకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్. ఇది కూడా NAC A గ్రేడ్ అయితే ఇవ్వడం జరిగింది. NIRF ర్యాంకింగ్లో కూడా యూ హ్యావ్ సీన్ దట్ ఉంది మనకి 150 అరౌండ్ తర్వాత. ఓకే, సో NACలో ఉంది, NIRFలో ఉంది, టాప్ ఇది కూడా. సో ఇది అనంతపూర్ యొక్క ప్రోగ్రామ్. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సమ్ ఇక్కడ కట్ అయ్యింది బట్ చూడండి, యూజీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, యూజీ పీజీ అని ఉంది కదా, పీజీ వద్దు, ఓన్లీ యూజీ మాత్రమే చూడండి బీటెక్ వాళ్ళు. ఐ మీన్ యూజీ చూస్తేనే మీకు అది వాల్యుబుల్. పీజీ అంటే ఎంటెక్ రిలేటెడ్. సివిల్, సిఎస్సి, ట్రిపుల్ ఈసీఈ అండ్ కెమికల్, దోస్ ఆర్ ది బ్రాంచెస్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ JNTU-A అనంతపూర్. ఓకే, సో నెక్స్ట్ JNTU-A కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కలికిరి. దిస్ ఆర్ ది కోర్సెస్ ఆఫర్డ్ కలికిరి రిలేటెడ్. ఐ మీన్ కలికిరి అనేది ఊరు అక్కడ. ఓకే, మనకి ఏమంటారంటే ఇక్కడ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈ, మెకానికల్, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ JNTU రిలేటెడ్గానే పులివెందల. సో ఇది కూడా సివిల్, ట్రిపుల్ ఈ, మెకానికల్, ఈసీఈ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, దోస్ ఆర్ ది కాలేజెస్. అండ్ ఇదేంటి? ఓకే, సో ఇది టోటల్గా వీ హ్యావ్. అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఓకే, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కూడా మీరు ఆల్రెడీ చూడడం జరిగారు. లైక్ మనకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కూడా టాప్ NIRF ర్యాంకింగ్లో మీకైతే ఫీచర్ అయితే అవడం జరిగింది, చూసారు కదా ఆల్రెడీ. ఇది NAC గ్రేడ్ వచ్చేసినప్పటికీ A+ తిరుపతిలో ఉన్నది, ఇదైతే మనకి చిత్తూరు. సో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఏమేమి ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఆఫర్డ్లో, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇది కూడా గవర్నమెంట్ రిలేటెడ్దే, నాట్ ప్రైవేట్ యూనివర్సిటీ, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో దోస్ ఆర్ ది కోర్సెస్ దే ఆఫర్. ఓకే, నెక్స్ట్ ప్లేస్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది SVU వాళ్ళు. సో 12 lakh LPA అండ్ 9.3, దోస్ ఆర్ ది ప్లేస్మెంట్స్ విచ్ ఆర్ 2023, నాట్ 2024. ఓకే, వాళ్ళైతే ఫీచర్ చేయడం వరకు నేనైతే చూపిస్తున్నా ఇక్కడ. సో దీస్ ఆర్ ది ప్రోగ్రామ్స్. ఓకే, సో ఒక్కసారి అయితే చూడండి, ఆల్రెడీ చూసారు మీరు. సో దిస్ ఈజ్ ఫైనలీ ద వీడియో ఈజ్ అబౌట్. అండ్ ఇంకా మంచిగా ప్రతి ఒక్క యూనివర్సిటీ కోసం డీటెయిల్డ్ అనాలిసిస్ వీడియో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, కాలేజ్ దోస్త్ వాళ్ళ చాట్ బోర్డ్ డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కమెంట్ సెక్షన్లో పెట్టాను, ఒకసారి అయితే చూడండి, పిన్ చేసి ఉంచుతాను, చెక్అవుట్. థ్యాంక్ యూ.